హరీష్ అన్న గారిని దయచేసి వేదిక మీదకి వచ్చి తన అమూల్యమైన మాటల్ని మాకు చెప్పి ప్రోత్సహించాలని మనం ప్రజెంట్ చేయాలని ప్రతిరోజు ప్రతి క్షణం పోటీ పడే ఈ డిజిటల్ ఛానల్స్ అందరూ ఒక వేదిక మీదకి వచ్చి అందరూ కలిసి క్రికెట్ మేము కూడా చూస్తుంటాం. మెయిన్ స్ట్రీమ్ అయినా డిజిటల్ అయినా మీరు ఎంత ఒత్తిడిలో పనిచేస్తుంటారో కూడా మేము చూస్తుంటాం. రాజకీయ నాయకులుగా చేస్తాయి, మీలో పోటీ తత్వాన్ని కూడా పెంచుతాయి, మీలో ఒక ఐక్యతను కూడా పెంచడానికి ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇందాక ఉండేది 9 o'clock న్యూస్ చూడాలా అనే దాని నుంచి ఇప్పుడు ప్రతి క్షణం వారు ఎప్పుడు టైం ఇలాంటి పోటీ ప్రపంచంలో మీరు కూడా చాలా గురుతరమైన బాధ్యత ఉంది. అప్పుడప్పుడు నేను చాలా ఒకటి రెండు చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే మీకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది తప్పకుండా. ఈ థంబ్నెయిల్స్ పంచాయతీ దగ్గర ఆ థంబ్నెయిల్ ఏమో ఎడిటింగ్ లేదు, కానీ 20 నిమిషాలు ఏదైనా ఉంటే చాలా మందికి ఉంటుంది. దానివల్ల ఏమైపోతుందంటే ఆ థంబ్నెయిల్ చూసి అది నిజమని నమ్మే ప్రమాదం కూడా జరుగుతూ ఉంటుంది. నాకే కానీ భవిష్యత్తునే జరుగుతుంటుంది. అది పోతూ పోతూ ఒక మాట అనిపోయింది. నేను ఇవాళ హుజూరాబాద్ పోయించింది జమ్మికుంట. సో హరీష్ రావు గారు జమ్మికుంటలో బ్యాటింగ్ చేసిండు, నేను పోయి బౌలింగ్ చేస్తా అన్నాడు. సరే ఆయన ఉంటే బాగుండు అనుకున్నా కానీ వెళ్ళిపోయినాడు. మేమేమనుకుంటున్నామంటే నెక్స్ట్ ఇంకో టీం రెడీగా ఉండాలి. నెక్స్ట్ టీం ఇట్స్ తెలుగు వన్ టీవీ ప్లీజ్.